నమస్కారం. ఈరోజు మనం సుజలా గంటి గారు, శ్రీమతి సుజలా గంటి గారు మంచి రచయిత్రి. వారు తెలుగులో వారు లేటుగా మొదలుపెట్టినప్పటికీ లేటెస్ట్ అంశాలతోటి వారి కథలు కావచ్చు, నవలలు కావచ్చు అన్నీ కూడా సాగాయి. ఇవాళ వారితోటి మనం పరిచయం చేసుకుందాం. వారి అనుభవాలు, వారు అసలు ఎందుకు రచయిత్రిగా మారారు, వారు ఏ రకంగా వారి సంగీతం కూడా వారికి వచ్చని తెలుస్తోంది. సో అన్ని విషయాలు మనం ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మేడం మీ గురించి. చిన్నప్పటి నుంచి చదవడం అంటే చాలా ఇష్టం నాకు. అక్షరాలు కూడబలుకున్న వయసులోనే 8వ ఏట నుంచే చదివేదాన్ని. కానీ అప్పట్లో కాశీ మజిలీ కథలు, మహాభారతాలు ఇవి మా ఇంట్లో ఉండేవి. మామూలు మ్యాగజైన్స్ మా ఇంట్లో ఏం కొనేవారు కాదు. ఆ తర్వాత మెదక్ వెళ్ళాక పక్కింటి వాళ్ళందరినీ అడిగేసి వాళ్ళ పుస్తకాలు చదువుతూ అలా ఎదిగి రచయితలు అంటే నాకు ఒక విధమైన ఆరాధన కలిగింది అంత చిన్న వయసులోనే. అలా చదువుతూ వచ్చేదాన్ని. కాలక్రమేణా రాయాలని ఉన్న కోరిక, అది రాయగలనన్న విషయం తెలియదు నాకు. ఆ తర్వాత 78లోను మా ఇంటికి దేహరాదూన్లో ఉండగా మా ఇంటికి తెలుగు బ్యాచిలర్స్ అందరూ భోజనానికి వస్తూ ఉండేవారు. అలా అందులో ఒక రచయిత అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయిని అడిగి రచన ఎలా చేస్తావు నాయన అంటే, ఏముందండి మన మనసులో ఉన్నది మా కాగితం మీద పెట్టేస్తే సరిపోతున్నాను. అలా ఒకటి రాసి ఇస్తే ఆంధ్రప్రభకి పంపిస్తే వెంటనే వాళ్ళు ప్రచురించారు. ఆ తర్వాత ఇంకొకటి ప్రచురించాక మిగిలినవన్నీ వెనక్కి రావడం మొదలుపెట్టాయి. ఇంకా నాకు రాదు అని చెప్పేసి మానేశాను. అంటే మొదటిది ఏంటి రాశారు? ఏం కథ పేరు? నాకు కథ రాయాలని ఉంది అని నాకు కథ రాస్తాను. రెండో కథ ఏమిటో నాకు గుర్తులేదు, అది పర్వాలేదు, దొరకలేదు నాకు. ఇది మాత్రం ఎంఎస్సి గంగరాజు గారు ఆయన లోపల నుంచి ఎక్కడో తవ్వి ఆ కథ తీశారు. తనకి ఆ మొదటి కథ. అప్పుడు పుస్తకాలు దాచుకోవాలని తెలియనంత అమాయకత్వం ఉండేది. ట్రాన్స్ఫర్స్లో కూడా కొన్ని పుస్తకాలు చదువులు తినేసేవి. అలా ఆగిపోయిన రచన మళ్ళీ చదవడం మాత్రం ఎప్పుడు మానలేదు. అలా చదువుతూనే ఉన్నాను. పుస్తకాలు దొరికినప్పుడు చదవడం. తర్వాత ఏమో ఒక రచయితడి పరిచయం అయింది. మా ఇంటి పక్కనే ఉండేవారు ఢిల్లీలో. ఆవిడ పేరేమో ఆసట ఉమాదేవి గారు. అరవింద్ గారు ఫేమస్ రైటర్, అందరికీ తెలిసే ఉంటారు. ఆవిడ చెల్లెలు. ఆవిడేమో మీరు ఇంత బాగా మాట్లాడతారు, ఇదే కాగితం మీద పెట్టచ్చు కదా, మంచి రచన అవుతుందని ప్రోత్సహించారు. అప్పుడు రాశాను. అయినా కూడా వెనక్కి తిరిగి వచ్చాయి. అప్పుడు అడిగాను, నాకు రచనలు తిరిగి వస్తున్నాయి, నాకు రచన చేయడం చేత కాదు, ఏదో తప్పిపోతుందంటే ఆవిడ చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చారు. దాంతో మళ్ళీ కథ రాసి ఆంధ్రభూమికి పంపించాను. పంపిస్తే పోటీకి పంపించిన సాధారణ పత్రిక ఎన్నిక అయింది. ఆ తర్వాత ఆంధ్రభూమికే చిన్న నవల మళ్ళీ రాశాను. అది కూడా ప్రచురణకి ఒప్పుకున్నారు కానీ ఇంకా పడలేదు. ఈ లోపలేమో స్వాతి వారు అనిల వారి నవలలు ప్రచురించారు. మా వారు రాయమని నన్ను ప్రోత్సహించారు. నేను ఒక కథ రాశాను, తర్వాత ఒక నవల రాశాను, అది కూడా ఇంకా ప్రచురింపబడలేదు. ఇప్పుడు నేనేమో ఆ స్వాతి అనిల వాడు అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ రాస్తారు, పెద్ద పెద్ద వాళ్ళతో పోటీ పడి నేను రాయలేను. అబ్బే పర్వాలేదు, ఏమైనా రాయి పర్వాలేదు. అప్పుడే నాకు 2011లో స్పైన్ ఆపరేషన్ అయింది. స్పైన్ ఆపరేషన్ అయ్యి బెడ్ నుంచి లేచి మెల్లిగా నా పనులు చేసుకుంటున్న ఇదిలో ఉన్నాను అనమాట. నేనేం రాస్తాను అనుకునే పిల్లలు నన్ను చూడడానికి వచ్చారు. నెల టైం ఉంది, ఎలా రాయాలనుకుంటే మొత్తకానికి సబ్జెక్ట్ ఏమిటి అన్నది. సబ్జెక్ట్ ఏం తీసుకోవాలంటే టీవీలోను మాస్టర్ షెఫ్ వచ్చేది, ఇప్పుడు వస్తుంది. మాస్టర్ షెఫ్లో ఒక అమ్మాయి ఒక అమ్మాయికి సెరిబ్రల్ పాలసీ కుర్రాడు పుడతాడు. పుడితే ఆ భర్త అంటాడు అమ్మాయిని, ఆ పిల్లవాడిని వదిలిస్తేనే నా దగ్గర, లేకపోతే రావద్దంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమో ఈ మాస్టర్ షెఫ్ పోటీలో ఉండి మొత్తానికి నేను నా పిల్లవాడి కోసం నేను ఈ పోటీకి వచ్చాను, ఒకవేళ డబ్బులు వస్తే కానీ నేను నా పిల్లాడి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్తుంది. అది అంశం కింద ఎందుకు తీసుకోకూడదు అని ఒక కోరిక కలిగి సరే దానికి సెరిబ్రల్ పాలసీకి అంటే అది మెడికల్ కదా, అవును, కాబట్టి దానికి ఇన్ఫర్మేషన్ ఎలాగా అనుకుని మా అమ్మాయి ఆడపడుచేమో డాక్టర్, తనని అడిగాను. ఎందుకంటే అంటే గూగుల్లో దొరుకుతుంది, నేనేం పదిస్తాను, మీకు పర్వాలేదు, మీరు సెర్చ్ చేసుకోండి. ఇంకా పట్టుబట్టి అదే సబ్జెక్ట్ మీద రాయాలని అస్సలు ఏమీ అవగాహన లేదు. నవల పెద్దగా ఎలా రాస్తారని కానీ ఏమీ అవగాహన లేకపోయినా పట్టుబట్టి చెయ్యాలి అని ఒక పట్టుదలతోటి సాధించి దానికోసం అంతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని నోట్స్ రాసుకుంటూ అప్పట్లో చేత్తోనే రాసేద్దాను. నాకు ఇంకా కంప్యూటర్ ల్యాప్టాప్ రాదు. సరే మొదలుపెట్టాను. 100 పేజీలు రాశాను. కనీసం చేత్తో 120 పేజీలు ఉంటే కానీ వాళ్ళ ఒప్పుకోరు. పోటీకే
ఒప్పుకోరు. పరిశీలనకు ఒప్పుకోరు. ఇంకా 20 పేజీలు రాయాలి. ఒక పక్క కూర్చోలేకపోతున్నాను, పిల్లలు ఇంటి నిండా పిల్లలు ఉన్నారు, నేను రాయనన్నాను. ఆఖరి డేట్ అయిపోతుంటే మా వారు అన్నారు, కాదు రాయి పర్వాలేదు, నేను విజయవాడ వెళ్ళేసి వాళ్ళకి లాస్ట్ డేట్ నాడు వాళ్ళకి అందజేస్తానన్నారు. అబ్బా ఆయన అంత పట్టుదలగా ఇస్తానన్నప్పుడు రాద్దాం వాళ్ళంటే చెత్తబుట్లో పడేస్తారు, పర్వాలేదని చెప్పి ఆ ఆఖరి 20 పేజీలు డైరెక్ట్గా రాశాను. నో కరెక్షన్, నథింగ్. అలా రాసేసాను. రాసి కనీసం ఆయనకి సంతృప్తి దొరుకుతుంది కదా అని చెప్పి ఆయన చేతిలో పెట్టాను. పోస్ట్ చేశారు. ఏప్రిల్లో అది నా కథకేమో అనిల్ అవార్డు వచ్చిందని ప్రకటించారు. గ్రేట్. ఇంకా నా భావం ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదటి నవల. అంతకుముందు ఆంధ్రభూమి రాసిన చిన్న నవల అయ్యి వచ్చిందంటే నా అనుభవం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవాలి. ఆనందం. సో అలాగా నా మొట్టమొదటి నవలకే అనిల్ అవార్డు రావడం జరిగింది. ఇంతకన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. మొట్టమొదటి ఆంధ్రభూమిలో సెలెక్ట్ అయిన కథ కూడా నేను నా కథ అనుకోలేదు. ఎందుకంటే మా వారి నక్షత్రం నా పేరు మీద తిరిగి వస్తున్నాయి కథలు అనుకుని, అనురాధ మా వారి నక్షత్రం, ఆయన నక్షత్రం పేరు మీద కలం పేరు పెట్టుకుంటే ఏమైనా కలిసి వస్తుందేమో అనుకుని అలాగా ఆ కథ పంపించాను. అందుకని ఫస్ట్ ఆ లిస్టు చూసుకున్నాక ఇది నా కథ సెలెక్ట్ అవ్వలేదు అనుకుని వదిలి వెళ్ళేశాను. తర్వాత మా బాబు అమెరికా రమ్మంటే నేను బోస్టన్ వెళ్ళాను. బోస్టన్ వెళ్ళేటప్పుడు ఈ పుస్తకం పట్టుకెళ్ళాను, ఈ రిజల్ట్స్ వచ్చిన పుస్తకం. అయ్యో నాకు అది ఎందుకు పడలేదు, బాగానే రాస్తాను కదా అనుకుని ఒకసారి లిస్ట్ చూస్తుంటే అయ్యో ఈ అనురాధ అనే పేరు నాదే కదా, ఈ కథ నాదే కదా అని అనుకుని అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంత అదనమాట. అది అంటే చూసారు పెన్ నేమ్ మర్చిపోయారు. అది అనుకోలేదు నేను అలా పెన్ నేమ్తో రాశాను అన్న విషయమే మర్చిపోయాను అనమాట. అరే ఈ అనురాధ ఈ ఒక పువ్వు పూస్తుంది, ఇది నాకే కదా అనుకుని అప్పుడు మా వారికి ఇండియాకి ఫోన్ చేసి ఆ బుక్ వస్తుంది అది తీసి పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట. ఎందుకంటే దాని కాపీ నాకు రాదు, వాళ్ళు ఆంధ్రభూమి వాళ్ళ కాపీలు కూడా పంపరు, దానివన్నీ కూడా ఢిల్లీ అడ్రస్కి వెళ్తాయి నాకు. అప్పుడు మేము ఢిల్లీలో ఉండగా పంపిన కదా అది నా ఎక్స్పీరియన్స్. మీ అనుభవాలు బాగున్నాయి కదా. అంటే మీరు అనుకోకుండా రచయిత అయినా కూడా ఈ ఇన్సిడెంట్స్ కూడా అనుకోకుండా జరిగాయి మీకు. అన్ని అనుకోకుండా జరిగాయి, కానీ కోరిక మనసులో లేదు, అది బలమైన కోరిక ఉంది మీకు. రచయిత్రిని అవ్వాలి అని అనుకున్నారు, సంకల్పం గట్టిదే. రచయితను అవ్వాలని కాదు, ఒక్క కథ అచ్చులో చూసుకోవాలని కోరిక మాత్రమే. చూసారా, ఒకటి అనుకుని ఎన్ని చేశారు. ఒక్కటే కథ నా అచ్చులో చూసుకోవాలని కోరిక మాత్రమే ఉండేది నాకు. ఇదో రచయితను 20-30 కథలా ఇంకా 300 కథలా ఎన్ని మీరు ఇప్పటికి? 300 కథలు. నేను కథలు తక్కువ రాశాను, నవలు 23 రాశాను ఇప్పటిదాకాను. దగ్గర 14 ఏళ్ల పీరియడ్లో 23 నవలు రాశాను. అందులో 3 ఏమో పిల్లల నవళ్ళు, కానీ కథలు తక్కువ రాశారు. 75 కన్నా కథలు. నవలలు రాయడం కష్టం కదండి. 75 కథలు కన్నా. అందుకే కదా నవల ఎక్కువప్పుడు ఒక నవల మీకేమో కనీసం 10 కథలు అవుతాయి. అవును. కాబట్టి మీకు 230 కథలు అవి ఉండేవి 23 నవల్లో తీసుకుంటే. మీకు దానికి పేజీలు తేడా ఉంటుంది కదా. ఒక్కొక్క నవల కనీసం 160 పేజీలు. అవును. 10 పేజీలు ఒక అనుకున్నా కూడా, ఒక కథ అనుకున్నా మీకు ఒక నవల ఇది ఈక్వలెంట్ టు 16 కథలు అవుతుంది మినిమం మీకు. అది దానికి దీనికి తేడా. ఇప్పుడు మీ సబ్జెక్ట్స్ అన్ని మనం వింటే కనుక అయితే మీరు మన జీవనంలో అంటే జరిగేవి ప్రతి ఒక్కదాన్ని అంశంగా తీసుకున్నట్టు తెలుసు. విభిన్న కథాంశాలు తీసుకున్నారు మీరు. ఇప్పుడు మీకు సంగీతంలో సప్తస్వరాలు, ఆ సప్తస్వరాల నుంచి అనేక రాగాలు ఉన్నాయి. అలాగే మన జీవిత కథనంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవితం, అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క రంగు. అందరూ వాళ్ళే భార్య భర్త పిల్లలు ఇవే క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. కానీ జీవన విధానంలో కానీ, వాళ్ళ మనస్తత్వాల్లో కానీ, వాళ్ళకి జరిగే అనుభవాల్లో కానీ మీకు వెరైటీ ఉంటుంది. అది అందులోంచే మనకి ప్రతి జీవితంలో ఒక సబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు. అలా అని చెప్పి ఎవరిదో జీవిత చరిత్ర రాయము, కనీసం వాళ్ళ అనుభవాల దగ్గర నుంచి ఆ లైన్ తీసుకుని చూసుకుంటే దాని నుంచి మీకు కథా వస్తువు దొరుకుతుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు చాలా పుస్తకాలు చదివారు కదా, మీరు ఫస్ట్ నుంచి సాహిత్యం చదివారు, అంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా అలాంటి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మీకు ఎవరి ప్రభావం మీ మీద ఎక్కువ ఉంది? అంటే ఏ రచయిత ప్రభావం లేదు, రచయిత్రి ప్రభావం అని చెప్పి? నిజం చెప్పాలంటే ఎవరి ప్రభావం లేదు నాకు. అందరూ నేను కథ చదివినప్పుడు వాళ్ళు ఈవెన్ ఇప్పుడు కొత్తగా రాస్తున్న రచయితను కూడా మరీ తప్పులు రాస్తే తప్ప వాళ్ళ నుంచి కూడా నేను నేర్చుకునే తత్వం నాకుంది. ఆఖరికి నేను చెప్పాలంటే నా మనవల నుంచి కూడా నేను నేర్చుకున్నాను. అది తప్పలేదు. నేను నిత్య విద్యార్థిని కాబట్టి మీరు ఎవరి ప్రభావం ఉందని చెప్పేసి
అంటే నేను అనేది శైలి ప్రభావం, శైలి నా శైలి మీ శైలి మీద. ఇప్పుడు ఎందుకంటే ఎండమూరి వీరేంద్రనాథ్ ఒకలా రాస్తారు, ఇద్దరు పురుషులు ఒకలా Yes. రాస్తారు, ఇల్లిందరు సరస్వతి గారు ఒకలా రాస్తారు, కోల్కపల్లి శాంతదేవి గారు ఒకలా రాస్తారు, డి కామేశ్వర గారు ఇప్పటికీ వయసు అయినా కూడా ఆవిడ కూడా అవును, రాస్తూనే ఉన్నారు. ఆవిడ రాయడమే కాదు అధునాతన సబ్జెక్టులు ఎన్నుకోవడంలో గొప్ప ఆవిడ. అవును. ఇంతకుముందు 7-8 ఏళ్ల క్రితం నవ్యకి రాశారు నవల, ఆవిడ ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద రాశారు ఆవిడ కథ నవల రాశారు. అలాగే మీకు అంటే ఎవరి శైలి వాళ్ళదే, కరెక్ట్. కానీ వాళ్ళ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, కానీ మనం వాళ్ళ నకలు చేయకూడదు. అందుకని అప్పుడు ఎవరి ప్రభావం లేదు, ఉందంటే అందరి ప్రభావం ఉంది, ఎవరి ప్రభావం లేదు నా దగ్గర. చదవటం అనేది మాత్రం మీకు చాలా బాగా పనికొచ్చింది అది. ఇంకా మీ నవలల్లో మిగిలిన సబ్జెక్ట్స్ గురించి చెప్పండి. ఇప్పుడు మీరు 23 నవలలు రాశారు కదా. అమ్మో బంగారు కళ అన్నదేమో సెరిబ్రల్ పాలసీ మీద రాశాను. చూపించండి. ఇది నచ్చి ఇదే అనిల్ అవార్డు వచ్చింది మొట్టమొదటి నవల చెప్పాలంటే. దీన్నే ఉమా రామారావు గారు తెలుసా? ఉమా రామారావు గారు నాట్యకారిణి, ఆవిడ చెల్లెలేమో రాజ్యలక్ష్మి సేట్ అని ఆవిడ దీన్నేమో అనువాదం చేశారు. తనంతర తనే ఆవిడేమో నేను చేస్తాను, సుధీర్ గారు చాలా బాగా రాశారు అని చెప్పి ఆవిడ ట్రాన్స్లేట్ చేశారు. అలాగే ఇదే నవలేమో అరవంలో ట్రాన్స్లేట్ అయ్యింది. ఎవరు రాశారు? తమిళ రాజీ రఘునాథ్ అని చెప్పేసి ఆవిడ చదివి ఆవిడ ఇంప్రెస్ అయ్యి ఇలాంటి నవల నలుగురిలోకి వెళ్ళాలి, అందరూ చదవాలి తప్పకుండా అని చెప్పేసి ఆవిడ నేనేమి అడగలేదు, నేను అడగలేదు, ఒక పావలా నా నుంచి ఆశించలేదు వాళ్ళు. ఆశించకుండా మీకు ఆ సబ్జెక్ట్ వాళ్ళకి అంత నచ్చింది. అది ఇలాంటి సబ్జెక్ట్ బేసికలీ ఏంటమ్మా, ఒకరికి ఏదైనా ఒక సమస్య వస్తే చాలా మంది కుంగిపోతారు. అవును. నేను ఇందులో రాసింది ఏమిటంటే ఆ సెరిబ్రల్ పాలసీ కూతురు పుడితే భర్త వద్దనుకుంటే తనంతర తను ఆ పిల్లని పెంచడానికి కోసం అమ్మాయి తాపత్రయపడి ఆ అమ్మాయిని పైకి తీసుకురావడానికి కొంతవరకు తీసుకొచ్చి తర్వాత ఒక కళకు అంటుంది, నా తదనంత నా పిల్ల ఏమవుతుంది అన్నదే ఆ అమ్మాయి కన్న కళే అమ్మ బంగారు కళ. నా తర్వాత కూడా నా పిల్ల జీవించాలి, ఎలా జీవిస్తుందో ఒక చక్కని కళకు అంటుంది. ఆ కళ కన్నట్టు చూపించి అదే నా ముగింపు కింద చూపించాను. అది ఒక ఇలాంటి పిల్లలు కానీ లేకపోతే ఏదైనా అవయవ లోపం ఉన్న పిల్లలు దొరికితే ఆ పిల్ల ఎలా పెంచాలి అని ఒక తల్లి తండ్రికి ఇన్స్పిరేషన్ రావాలి. ఇప్పుడు నిన్నకాక మొన్న ఫోన్ బనేగా కరోర్పతిలో మీరు చూసారో లేదో, ఒక అమ్మాయి అంధురాలు, అమ్మాయి కళ్ళు లేవు, కానీ అందరూ ఈ అమ్మాయి చదువు చెప్పిస్తున్నవి అన్నా కూడా వినకుండా తల్లి ఆ అమ్మాయిని IAS ఆఫీసర్ చేసింది. కళ్ళు లేకపోయినా కూడా అమ్మలో ఏమీ లోపం లేనట్టుగా ఎంత బాగా సమస్యలు కూడా మిగిలిన కళ్ళున్న IAS ఆఫీసర్ల కన్నా కూడా ఎంతో బాగా సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఆ స్ఫూర్తి ఒకవేళంటూ పొరపాటు ఏదైనా సమస్య వచ్చినా కూడా మనం కుంగిపోకుండా ప్రతి వాళ్ళు సమస్యకి పరిష్కారం ఆలోచించుకుంటూ ఎప్పుడు కూడా రైట్ అండ్ డ్యూటీ, రైట్ పక్కనే మీకు డ్యూటీ కూడా రైటే కావాలనుకోవడం, డ్యూటీని కూడా చూసుకోవాలి. అలాగే సమస్య పక్కనే పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం మనకి కనబడదు, ఎందుకంటే మనం చూడడానికి ప్రయత్నం సమస్యలు ఇష్టపడం, అసలు ఫస్ట్ కుంగిపోతాం, సమస్య కుంగిపోతాం. నాకే ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఈ స్థితి నాకే ఎందుకు వచ్చిందని నేను అనుకుంటే మీరు బతకలేరు, నేను బతకలేను, డిప్రెషన్ వస్తుంది. నా చుట్టుపక్కల ఉన్న నా పిల్లలు, నా మీద ఆధారపడి నా పిల్లలు, నా భర్తకి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే నేను కుంగిపోతే మొత్తం ఫ్యామిలీకి అంత ఎఫెక్ట్ చేస్తుంది. అలా కాకుండా నేను ధైర్యంగా ఉంటే మొత్తం ఫ్యామిలీకి అందరికీ ఒక ధైర్యం వస్తుంది. ఇది జీవించడానికి ఇది మార్గం అని చెప్పి తెలుస్తుంది. నాకు అద్దరిలో వీలైనంత వరకు అలాంటి మార్గం అంటే మీరు పరిష్కార దిశగా వెళ్తాయి. మీ ఒక విధంగా పరిష్కారాలు ఉన్నాయి, అదే కొంతమందికి తడతాయి, కొంతమందికి అది వేరు. కానీ దానివల్ల ఏంటంటే మీరు అన్నట్టుగా అవి చదవటం వల్ల ఎవరికైనా సమస్య ఉందనుకోండి, వాళ్ళు అందులోంచి ఏదైనా అంటే బయటకు రావడానికి ప్రయత్నించవచ్చు. అది ఇప్పుడు పునీతులు ఉందనుకోండి, పునీతులు ఏమో డ్రగ్ అడిక్ట్ మీద రాశారు. డ్రగ్ అడిక్ట్ తోడు చాలా మంది పిల్లలు జీవితాలు సర్వనాశనం అయిపోతుంటాయి. మీకు తమిళంలో శివశంకర్ గారు రాశారు, మీకు గుర్తుందా? ఆవిడ గతంలో రాశారు దీని మీద, ఈ డ్రగ్ అడిక్ట్. అంటే ఎందుకు అబ్బాయి ఎందుకు డ్రగ్ అడిక్ట్ అయ్యాడంటే అతను కొంచెం చదువులో వీక్. ఒక తల్లికి 3 పిల్లలు ఉంటే చదువు బాగా వచ్చిన ఇంటెలిజెంట్ పిల్లవాడినే నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి వేరే విధవ వాడిని చూసి నేర్చుకోమని అని అంటారు తప్పితే అయ్యో వాడు ఎందుకు అలా అయ్యాడు అని ఎవరు చూడరు. అలా పెరిగిన ఒక పిల్లవాడి కదే పునీతుల కథ. అలా ఉండి భార్య కూడా తగ్గది దొరక్కపోతే డ్రగ్ అడిక్ట్ అవుతాడు.
దాని నుంచి ఆ అబ్బాయి బయటికి ఎలా వచ్చాడు అన్న దాని మీద రాశాను ఈ పునీతులు. ఆ డ్రగ్ అడిక్ట్ అయిన వాడు మంచి పెయింటర్ కింద తయారవుతాడు, చిత్రకారు కింద తయారవుతాడు. తర్వాత ఏమో సప్తపది. ఇవాళ రేపు పిల్లలు ఏంటంటే ఏదో మొగుడు ఏదో కాదన్నాడని, పుట్టింటికి వెళ్ళొద్దన్నాడని, జీతంలో తక్కువ ఇచ్చాడని చెప్పేసి, అమెరికాలో అంటే గురక పెట్టాడని చెప్పేసి కొంతమంది విడాకులు ఇస్తారట. అలా విడాకులు ఇచ్చిన విడాకులు ఇద్దాం అనుకుని ఇంటికి వచ్చేసిన తల్లి ఒక పిల్లకి మేనత్త తన ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళి ఆవిడ జీవితాన్ని ఒక ఇది కింద చెప్పి, సప్తపదిలో ఉన్న మనకి సప్తపదిలో 7 మంత్రాలు 7 ఉన్నాయి కదా మనకి. 7ట్లో ఒక్కొక్క మంత్రంలో ఒక వివరణ ఇచ్చి ఆ పిల్లకి సంసారం అంటే పారిపోవడం కాదమ్మా, దాంట్లో సమస్యని పరిష్కారం చేసుకోవడం మన చేతిలో ఉందని క్లుప్తంగా, ఎందుకంటే చాలా చెప్తే కథ వాళ్ళే చదువుకుంటారు, మనసుకి ఎక్కేలాగా రాశారు అది. అందుకని సప్తపది. ఆఖరికి సప్తపది నవల చదివిన ఒక లాయర్ గారు నా దగ్గర విడాకులు వచ్చిన వాళ్ళకి ఈ నవల కొనిస్తానని 4 కాపీలు కొనుక్కున్నాడు. వాళ్ళకి ఇస్తాను, ఇంకెప్పుడు విడాకులు తీసుకోరు అని చెప్పేసి. మంచిదే కదా, రచయిత్రి కింద నాకు అంతకన్నా కావాలి. మారినా మీరు సక్సెస్ అయినట్టే. ఆ లాయర్ గారు నా కోసం నా దగ్గర విడాకులకు వచ్చిన వాళ్ళ కోసమని నేను ఈ నవల చదవడానికి ఇస్తానని చెప్పి 4 కాపీలు తెప్పించుకున్నాడు ఆయన. ఇక్కడ ఇంకో విషయం కూడానండి, ఇప్పుడు లాయర్ ఫీజు గురించి ఆలోచించకుండా వాళ్ళని కలపాలి అనుకున్నారు కదా, అది కూడా గొప్పతనమే. అది కూడా కరెక్ట్. తర్వాత ఇది కొత్తగా వచ్చింది నాన్న అంటే అని. తనకి తండ్రి అయ్యే అవకాశం లేకపోయినా ఒక మోసపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ పిల్లకి పుట్టిన పిల్లని నాన్న అంటే ఇలాగే ఉండాలి పెంచిన అపురూపమైన కథ ఇది. ఇది అందరూ చదవాల్సిన నవల. అంటే అనుబంధాలు, బంధం వేరు, అనుబంధం వేరు. బంధం మామూలుగా వస్తాయి మనకి, చుట్టకాలన్నీ బంధాలే. కానీ బంధాన్ని అనుబంధం కింద మార్చుకోవడం అన్నది మనిషి చేతిలో ఉంది. అలా ఆ పిల్లని తన పిల్ల కింద అతను అపురూపంగా పెంచితే ఆఖరికి తన తండ్రికి అన్న తండ్రి కాదని తెలిసాక ఆ పిల్ల దూరం అయిపోతున్న తండ్రి బాధపడితే ఏ పిల్లకైనా తండ్రి ఎవరన్నది అమ్మ చెప్తుంది. అమ్మ నాకు నువ్వే తండ్రి అని చెప్పింది, కాబట్టి నువ్వే ఎప్పటికైనా, నువ్వే మా నాన్న అంటే నువ్వే అని అంటుంది. అందుకే టైటిల్ నాన్న అంటే అని పెట్టాను అనమాట. బాగుంది. ఇంకోటి ఏమో మనసాయటలు వస్తున్నాం, సంగీత భరితంగా పెట్టారు. ఆ సంగీత పరంగాను ఒక తల్లి కూతుళ్ళ మధ్యలో ఉండే ప్రేమ. రెండోది ఏమో ఆ అమ్మాయి తల్లి వచ్చేసి కవయిత్రి, అనుకోకుండా ఆ అమ్మాయికి ఒక సంగీతం వచ్చిన అతనితో పరిచయం అవుతుంది చిన్న గ్రామంలో ఉన్నప్పుడు. వాళ్ళు అనుకోకుండా దగ్గర అవుతారు, కానీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ప్రేమించి ఉంటారు, కానీ ఎవరికి వాళ్ళ ప్రేమను వ్యక్తం తెలియక ఇద్దరు వీడిపోతారు. చివరిలో అమ్మాయి ఆ తల్లి చచ్చిపోతున్న దశలో ఎందుకు అమ్మాయి తల్లి డైరీలు వెతుకుతుంటే అమ్మాయికి ఇదంతా తెలుస్తుంది. వాళ్ళిద్దరినీ కలపాలని ఆ పిల్ల పడ్డ తాపత్రయం, ఆ తర్వాత తల్లి కలపడం, అదే మనసా ఎటులోడుతున్నాం అని చెప్పేసి. అందులో మ్యూజిక్ థెరపీ గురించి కూడా కొంచెం రాశాను, ఎందుకంటే చాలా రోగాలు మ్యూజిక్తో సర్దుకుంటాయి. ఇప్పుడు కూడా మనకి బాధ ఉన్నప్పుడు మీకు ఇష్టమైన మ్యూజిక్ వినంటే ఒక భగవన్నామస్మరణ అక్కర్లేదు. సంగీతంలో కూడా మనకి ఏమో ఒక తాదాత్మ్యం చెందుతాం మనం, మనసుకి ప్రశాంతత, మనసుకి ప్రశాంతత. ఇప్పుడు నేను చేసుకునే నేను చేసుకునే అందుకే కదా మీ ఫేస్ అంత గ్లో ఉందంటే, బికాస్ మీరు ఇవన్నీ చేయబట్టే కదండి. నేను మ్యూజిక్ థెరపీ, నా ముందు ఆరోగ్యంతో పాడైపోయినా కూడా ఇంకా ఒక పిల్లకి సంగీతం చెప్తాను. ఆ సంగీతం అలా వింటూనే అంటే కాదు, మీలాంటి వాళ్ళు ఇప్పుడు జనరేషన్ కి స్ఫూర్తి అండి. ఎందుకంటే నాకు చిన్న కష్టం వచ్చిన, అమ్మో నాకు ఏదో వచ్చేసింది, నేను ఏదో అయిపోయాను, నా జీవితం వేస్ట్ అనుకుంటున్నారు. అది కాదు కదా, సూసైడ్ చేసుకుంటున్నారు ప్రతి చిన్న విషయానికి. సూసైడ్ అవసరం లేదు, సూసైడ్ చేసుకుంది కూడా ధైర్యం కావాలి, కానీ అది సొల్యూషన్ కాదు మనిషికి. మనం మన చుట్టూ ఉండేవి చూసి నేర్చుకుని ఇలాంటివి చదివితే, మీలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే. ఇది కథల సంపుటి అనుకోండి, ఇందులో చాలా సబ్జెక్టుల గురించి రాశాను. ఇందులో ఒక కథ మాత్రం అమ్మ వీలునామా. వీలుంటే చదవండి తప్పకుండా. అమ్మ వీలునామా అంటే ప్రతి ఆడపిల్లకి పెళ్లి కాకముందు కొన్ని కోరికలు ఉంటాయి. పెళ్ళి అయ్యాక భర్త ఇలా ఉండాలని అనుకుంటుంది.
ఆ భర్త అలా ఉండకపోతే, తనలో ఉన్న కోరికలు తీరకపోతే ఏం చేస్తుంది? ఆ తర్వాత ఈ తల్లి కొన్ని చోట్ల చూస్తుందన్నమాట. చూస్తుంటేనేమో ఈ మధ్య చాలామంది పిల్లలకి ఈ తల్లిదండ్రులు చనిపోయాక కార్యక్రమం నచ్చటం లేదు. అవును, చేయట్లేదు. ఒకళ్ళేమో జుట్టుతో తీయించుకోనని, ఇంకోటి ఇది చేయించని చెప్పి. ఇవన్నీ చూశాక ఆ తల్లి వీలునామా రాస్తుంది. తను పిల్లలు ఎవరు సరిగ్గా చూడకపోతే తను ఉంటున్న ఇల్లేమో తనని చూస్తూ అద్దెకుంటున్న వాళ్ళకి రాసేస్తుంది. నా నగలన్నీ నా మనవలకి అంటుంది. నా బాడీ అనేమో మీరేమి క్రతువు చేయొద్దు, నా బాడీనేమో అంటారు మెడికల్ కాలేజీకి ఇచ్చేసేమని చెప్తుందమ్మా. అది అమ్మ క్లుప్తంగానే చెప్తున్నాను, నేను అవసరం ఎక్కువ తీసుకోవట్లేదు. దాంట్లోనే వచ్చేసిందిలేండి, క్లుప్తంలోనే అమ్మ వీలునామా అంటే ఆస్తి ఎవరికి రాస్తుందని అపురూపంగా చూసుకుంటారు పిల్లలు. ఒక్కసారిగా అక్కడ నా బాడీ వెళ్ళిపోయాక మీరెవరు స్నానాలు చేసేది మేళ్ళకి వెళ్ళిపోండి, ఏమీ చెయ్యక్కర్లేదు, ఇది సంగతి అని ఒక్కసారి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అంటే ఎవరైనా కూడా ఇలాంటివి ఫాలో అవుతా. అటాచ్డ్ టు డిటాచ్డ్ అనేది బాగా నేర్చుకోవాలి మనం. ఎందుకంటే అస్తమాను ఆ క్రతువులు చెయ్యాలి అని చెప్పి మనం పీకుంది అక్కర్లేదండి, వాళ్ళు చేస్తారని కూడా మనకు తెలియదు. అదే కరెక్ట్. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే, మనం ఇష్టం ఉంటే చేస్తారు, అది అందులోనే నమ్మకం ఉంది, అలా ఉన్న వాళ్ళకే అవుతుంది అనుకున్నది. అంటే మనం అలా అని చెప్పి మన హిందూ ధర్మాన్ని వద్దంటున్నాను కాదు ఇక్కడ. అంటే బలవంతంగా ఏది చేయించాలి, బలవంతంగా మనం ఏమీ చేయించాలి. అయినా కూడా మనిషి వెళ్ళిపోయాక వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి ఏం తెలుస్తుంది. నేను కావాలి ఇలాగే కావాలి అని అనుకుంటాను అనుకోండి. తర్వాత ఏమో ఇది ప్రియచార్చీలు అని కథల సంపుటి చెప్పేసాను కదా, చెప్పాను. చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. ఎన్ని కథలు ఉంటాయి మొత్తం ఒక సంపుటి? ఇందులో 30 కథలు బాగున్నాయి. ఇందులో ఎయిడ్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు పోటీ పెట్టారు. అందులో బహుమతి రాలే, కానీ సెలెక్ట్ అయిన 30 కథలు నా కథ కూడా, దాన్నే మార్గదర్శి అని అది కూడా రాశాను. ఇంకా చాలా మంచి మంచి కథలు ఉన్నాయి, కొన్ని బహుమతి కథలు కూడా ఉన్నాయి అందులో. నెక్స్ట్ నాది రెండవది పేరు ప్రఖ్యాతులు తెచ్చినది అమృతవాహిని. అమృతవాహినిలో ఒక సామాన్య కుటుంబంలో పెరిగిన ఒక అమ్మాయి పెళ్ళి అయ్యాక భర్త మంచివాడే, జీవితం బాగానే జరుగుతుంది. కానీ పెళ్లికి ముందు కూడా ఇంట్లో ఒక ఆదర్శమైన అమ్మాయి కింద ఉంటుంది. కళల్లో తేలియాడే అక్క ఉంటుంది ఆమెకి. అంటే తన సోమతికి మించి ఎప్పుడు కళల్లో విహరిస్తుంటే అప్పుడేమో అనుకోకుండా బాగా డబ్బున్న వాళ్ళు రెండో పెళ్లివాడు సంబంధం వస్తుంది. నాకు రెండో పెళ్లివాడిని ఎందుకు చేసుకోవాలి అంటుంది. అక్క అది కాదు, నువ్వు కళలో విహరించ తగ్గించు, అతను రెండో పెళ్లివాడేనే కానీ పేరుకి చిన్నవాడే వయసులోను. మామూలుగా అయితే కట్నాలకు అనకలిచ్చి నాన్న అమ్మ అంత మంచి సంబంధం తేలేరు, నువ్వు ఆ సంబంధం చేసుకుంటే తప్పకుండా సుఖపడతావు, ఆ పిల్లలు నీ పిల్లల కింద చూడు అని చెప్పి నచ్చ చెప్తుంది. మొత్తానికి చెల్లెలు కాదని అనకుండా మొత్తాన్ని పెళ్లి చేసుకుంటే అతను సుఖపడుతుంది. ఈ అమ్మాయి తర్వాత ఏమో అనుకోకుండా భర్త చనిపోవడం, ఒకడే కొడుకు అమెరికా వెళ్ళిపోవడం, తను కూడా అమెరికా పెళ్లి తల్లికి చెప్పకుండా చేసుకుంటాడు. కానీ భార్య పురిటికి మాత్రం తల్లి రమ్మంటాడు. అమ్మంటే వెడుతుంది పాపం, ఆశగా వెడుతుంది. కానీ ఆ కోడలు అంటి ముట్టినట్టు ఉండడం, తర్వాత అలాగే మొత్తానికి కొడుకు చేశాక చివరికి తన పని అయిపోయాక ముందు గ్రీన్ కార్డ్ ఇప్పిస్తాడు తల్లికి. తర్వాత ఏమో వాళ్ళ అత్తగారికి మామగారి దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకుతాడు. అమ్మ నువ్వు ఇండియా వెళ్ళిపో అంటాడు. అక్కడ ఉన్న ఉద్యోగం వదులుకుంది, ఇప్పుడు గ్రీన్ కార్డు ఉందని చెప్పి మళ్ళీ ఇండియా వెళ్ళిపోయి మాత్రం ఏం చేయాలి, ఒక్కతే బతకాలి కదా. అప్పుడు పంతం వచ్చి గ్రీన్ కార్డ్ ఎలాగా ఉంది కదా, నేను ఇక్కడే బతుకుతానని అప్పుడు ఎవరో తెలిసిన ఒక అమ్మ తన మేనకోడల వరుస అమ్మాయి ఒక అమ్మాయిని సహాయం అడుగుతుంది. ఇక్కడేమో నానీల కింద పనిచేస్తే బతుకుతాను ప్రా అంటే, అత్త నువ్వు చదువుకున్నావు కదా, నా చదువు ఇక్కడ ఏం చదువు కదా, నాని కిందనే బతికి నన్ను నేను నిరూపించుకుంటానని ఎవరో ఇంట్లో నాని కింద ఉండి, అక్కడి నుంచి ఒక అతనేమో ఈవిడ వంటలు చూసి నేను హోటల్ పెడతాను, మీరు నాకు పార్ట్నర్ కింద మీకు ఎప్పుడన్నా వీలుంటే రండి అని చెప్పి కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ వీళ్ళు కూడా ఇక్కడ తనకి ఇచ్చిన వాళ్ళు ఇంకో ఊరు వెళ్ళిపోతున్నారు, మీరు కావాలంటే అక్కడికి వచ్చినా సరే, లేకపోతే ఇది ఇక్కడ ఉంటారా ఇంకెవరన్నా చూడమంటారంటే అప్పుడు ఆ కార్డు చూసి అక్కడికి పెడుతుంది. ఇది రాయడానికి కారణం, నేను మా అమ్మాయి న్యూజెర్సీలో ఉన్నప్పుడు నేను పెడితే నేను చేసిన వంటలు అవి చూశాక మా అమ్మాయి ఫ్రెండ్ నాకు ఆఫర్ ఇచ్చాడు, మీరు వర్కింగ్ పార్ట్నర్కి మీరు డబ్బు పెట్టక్కర్లేదు, మీరు వర్కింగ్ పార్ట్నర్ కింద ఉండి మన హోటల్ బిజినెస్ చేద్దామని చెప్పేసి.
అది అది స్ఫూర్తిగా అది తీసుకున్నారు. స్ఫూర్తి కింద తీసుకుని ఇది చేశాను. ఆ అమ్మాయి బాగా పైకి వస్తుంది. అప్పుడు అక్కడ ఉండగా ఒక ఫారినర్, అంటే ఫారినర్ అని పేరుకు ఫారినర్ కానీ అమెరికన్ తల్లిను ఇండియా తండ్రికి పుట్టిన అబ్బాయి. కానీ తండ్రి ప్రభావం మూలంగా ఎప్పుడు కూడా అతనికేమో మన సంస్కృతి అంటే ఇష్టం ఉంటుంది. ఈవిడ్ని చూసి ఇష్టపడతాడు. అంటే మనం పెళ్లి చేసుకుందాం అంటే, నాకు ఈ వయసులో పెళ్ళి ఏమిటి, నేను పెళ్లి చేసుకోనంటు. పెళ్ళి అంటే కనుక ఇద్దరు దాంపత్యం ఉండాలని అవసరం లేదు. ఇద్దరు స్నేహితుల కింద ఉండే కూడా పెళ్లి కింద ఉంటుంది. మనం విడిగా ఉంటే కనుక అందరూ 4 మాట్లాంటారు. ఒక భార్యాభర్త కింద ఉంటే కనుక మన మధ్య అపవాదులు రావు. దీనికి కూడా ఇంకో కారణం ఉంది, వేరే విషయం. నాకు అనుభవమైన సంఘటనలు మాత్రంగా రాశాను అని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా వాళ్ళు బాగానే ఉంటే, ఇక్కడ హోటల్ బిజినెస్లో బాగానే ఉంటుంది. అక్కడ కూడా అతనికి బాగా చాలా డబ్బు ఉంటుంది. అప్పుడు వచ్చి ఒక రోజు అంటే, కొడుకు నీకు సిగ్గు లేదా, ఈ వయసులో పెళ్లి కావాల్సి వచ్చిందా, వాడి డబ్బు చూసి బయటపోయావా, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇలా చెప్పి తిడతాడు. తిడితే మనసు విరిగిపోతుంది. మనసు విరిగిపోతే అప్పుడు అంటాడనమాట అతను, నువ్వు ఎందుకు బాధపడతావు, ఒకసారి మనం ఏదైనా చేసిన పనికి నచ్చకపోతే లోకం చాలా మాట్లాడుతుంది, నువ్వు అందుకు బాధపడ్డాడు. అప్పుడు మనం ఇండియా వెళ్ళిపోతా ఉంటుంది. ఇండియా వచ్చేసి ఇద్దరు, అతను ఆధ్యాత్మిక చింతనలో ఉంటాడు, ఆవిడేమో అందరికీ సహాయం చేస్తూ బతుకుతుంది అనమాట. ఆవిడ అలా ఇంకా చాలా ఉంది కదా చెప్పదలుచుకుంటే, ఆవిడ అమృతం అందరికీ పంచుతుంది. తను ఎవరికైతే పెంచిందో చెప్తుంది, ఈ అమృతం పంచడం అన్నది చైన్లా నడవాలి, మిగిలిన వాళ్ళకు కూడా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒకడికి చదువు చెప్పిస్తున్నాను, నీకు చదువు చెప్పిస్తున్నా, నువ్వు పెద్ద అయ్యాక నిలబడ్డాక నువ్వు ఇంకోటి చదువు చెప్పించు, వాడు ఇంకోటి చదివిస్తే ఎవడో ఒకడు నీ మూలంగా ఒకడు చదువుకుంటాడు. ఈ అమృతం అలా ప్రవహించాలి. అంటే దీనికి వేరే పేరు పెట్టాను, కానీ ఆవిడేమో ఆంధ్రభూమి ఎడిటర్ గారు లక్ష్మి గారు కాదు, అడిగారు ఏ పేరు పెట్టాలని. ఆ రోజు మేమేమో శృంగేరిలో అమ్మవారు ఎదురకుండా కూర్చుంటే చదువుతుంటే, సౌందర్యలహరి చదువుతుంటే ఆవిడ అమృతమూర్తి కింద కనిపించింది నాకు. అది అప్పుడు నాకు బుర్రకు తట్టింది అమృత వాహిని. బాగుంది. దీనికి ప్రతిదానికి మీకు ఒక ఏమనాలి అంటే, నేను ఏదో ఒకటి జరిగింది మీకు కథలాగా. లలిత అంటే ఉపదేశం తీసుకున్నాను. అందుకో నాకు ఏదైనా సమస్య వస్తే దానికి ఒక్కసారి నేను అమ్మవారిని తలుచుకుంటే నాకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుందమ్మా. అది మాత్రం నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాను. ఏదైనా సరే, ఏ చిన్న విషయానికైనా మనసు కలత చెందితే ఆ సౌందర్యలహరి శ్లోకం చదువుకుంటే చాలు, నాకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. నాకు అందుకే ఎవరికైనా కూడా చెప్తాను, అమ్మ చదువుకోండి, మీకు పరిష్కారం అమ్మవారు చూపిస్తుంది, మా అమ్మని నమ్మండి. లోకమాత కదా ఆవిడ, అసలు భగవంతుడితో లోకమాత ఆవిడ. మనం కన్నా అమ్మాయి మనకి కాదు మార్గం చూపించని, ఆవిడకి అందరికీ చూపిస్తుందని నా నమ్మకం. బాగుంది. ఇది అమ్మతనం అని, ఇది కథల సంపుటే. ఇందులో కూడా 15 కథలు ఉన్నాయి. ఇవి అంటే ఒక్కొక్క కథ చెప్పలేదు. కథలు తక్కువ రాశానన్నారు, ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 45 దాకా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 50 రాసి ఉంటారు. కాదు, 75 దాకా, 75-80 రాసి ఉంటారు. 75 కథలు, 23 నవలలు చిన్న విషయం కాదు కదా ఇది. ఎందుకంటే కథలు చాలా ఉన్నాయి కదా, కథల గురించి చెప్పుకుంటే చాలా టైం చేసుకున్నాయి. ఇదేమో మాతృసదనం. ఈ మాతృసదనం అన్నది మీకు, ఈ సదనం అనేది కొంచెం బెంగాలీ ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీకు? మాతృసదనం పేరు, ఇది కూడా పేరు నేను పెట్టిన పేరేమో ఆయన రవి ప్రతాప్ గారు ఏదో ఉండేవారు, ఆయన చతురలో వచ్చింది నవల. ఇది మాతృసదనం అన్నది ఆయనేమో పేరు మార్చండి అని అన్నారు. పేరు మార్చండి అన్నాక ఇక్కడ ఇందులో ఏంటంటే ఒక మాతృసదనం అంటే, సదనం అన్నది మనకి బెంగాలీ పేరే కాదు. కాదు, అది బెంగాలీ పేరు కాదు, గబుక్కున అట్లా ఛాయ కనిపించింది. సదనం అంటే అందరూ కూడా సదనం కదా. ఇది ఒక ఆవిడ, ఇక్కడ కూడా మళ్ళీ దెబ్బతిన్న తల్లి. తండ్రి పోగానే ఆస్తి పనిచేస్తుంది, తల్లి పేరు మీద ఆస్తులు ఉన్నాయి. ఆ ఇద్దరు ఎలా పంచుకోవాలో కొడుకులు డిస్కస్ చేసుకోవడం విని ఆవిడ, అప్పుడు వీడు నన్ను ఎవరు ఉంచుకుంటాను అనుకోకుండా నా దగ్గర ఉన్న డబ్బు ఎలా పంచుకోవాలని చూసుకుంటున్నారు వీళ్ళు, ఇలా ఇవ్వటని చెప్పేసి తన క్లాస్మేట్కి, ఒక ఆవిడ బ్యాంక్లో పనిచేస్తున్న ఆవిడ సహాయం తీసుకుని మొత్తం తన దగ్గర ఉన్న డబ్బంతా వేరే ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేసుకుని చేసేసి ఒకరోజు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి ఆవిడ ఈ మాతృసదనం స్టార్ట్ చేస్తుంది. అందులో ఒక పిల్ల మతి లేదు ఆ పిల్లకి. అలాంటి పిల్లనేమో ఎవరో బయటికి, చిన్న పాపను ఆడుకుంటూ బొమ్మతో ఆడుకుంటూ ఎంత కేర్ తీసుకున్నా కూడా గేటు బయటికి వెళ్ళిపోతుంది, రాత్రి ఎక్కడికో వెళ్ళిపోతుంది.
ఆ పార్క్లో పడిపోతే ఆ పార్క్లో తీసుకున్న వాళ్ళు 2-3 ఎవరో చేర్చేస్తారు. 4 రోజుల తర్వాత పోలీసులు తీసుకొచ్చి ఇస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ ప్రెగ్నెంట్ అయ్యాక ఆ పిల్లకి ఏమీ తెలియదు. ఆ పిల్లని ఎలా చేయాలి, అందులోనే ఆ సదనంలోనే ఒక అమ్మాయి చాలా జాగ్రత్తగా చూసి, నువ్వు బొమ్మతో ఆడుకుంటు కానీ నీకు ఇంకో బొమ్మను దేవుడు ఇస్తున్నాడు అంటే, అచ్చు నా పాపేనా నా పాపే, ఒకసారి చదవండి తప్పకుండా. అచ్చు నా పాపేనా నా పాపే అని చెప్తుంది. ఏమీ ప్రపంచం తెలియదు కానీ పిల్లని చూసేసరికి ఇచ్చేస్తుంది. అలాంటి తల్లికి పుట్టిన పిల్ల తన అనుకోకుండా మాతృ సదనం మళ్ళీ ఆవిడ ముసలావిడ చచ్చిపోయాక కొడుకులు హస్తగతం చేసుకుంటారు. ఎందుకంటే ఆవిడ విల్లు రాయలేదు కాబట్టి. చేశాక అందులో ఉన్న వాళ్ళు కొంతమంది బయటపడిపోతారు. అందులో ఈ ఒక దెబ్బతిన్న ఒక వ్యక్తి ఈ తల్లిని కూతుర్ని తీసుకుని బయటకు వస్తుంది. ఈ పిల్లని బాగా మాస్టర్ షెఫ్కి తయారు చేసి రియాలిటీ స్టోరీ మీద వచ్చిన నాకు తెలిసి మొదటి నవల. దాని మీద అప్పుడు ఆ పిల్ల మాస్టర్ షెఫ్లో పాల్గొని మాస్టర్ షెఫ్లో ₹1,00,00,000 సంపాదించి ఆ డబ్బును తిరిగి మళ్ళీ తను పెరిగిన మాతృ సదనం లాంటి సదనాన్ని ఆవిడ నడపమని తన పెంచిన తల్లిని అడుగుతుంది. అది మాతృ సదనం కదా. బాగుంది. అంటే అదే అంటున్నాను, మీకు అబ్జర్వేషన్ చాలా ఉంది. అది కరెక్ట్, అది చాలా అవసరం కదండి. రచయిత అనే వాళ్ళకి అదే కావాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుని దాన్ని మన రచనలో ప్రతిఫలిస్తే అది 10 మందికి వెళ్తుంది. అంటే ప్రతి వాళ్ళకి ఒక ఆలోచన విధానం ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ని మీరు చూసే విధానం వేరుంటుంది, నేను చూసే విధానం వేరుంటుంది, దృష్టికోణాలు వేరుంటాయి. కాబట్టి మన దృష్టికోణంలో ఎదుటివాడికి నేర్చుకునేది ఏమైనా ఉంటే కనుక దాన్ని నలుగురికి చెప్పగలరు. అది రచయిత చేయగలుగుతారు. మీరు స్పీచ్ల మీద ఇచ్చిన వాళ్ళు మర్చిపోతారు. అవును. మీరు రచనలో రాస్తారు అనుకోండి, నలుగురికి మీ స్పీచ్ ఎంతమందికి ఇస్తారు? అది కరెక్ట్. ఇది నిలిచిపోతుంది. ఇది కోరుకున్న గమ్యం అన్నది కూడా ఇంకో దెబ్బతిన్నా. బేసికలీ నిజం చెప్పాలంటే 70-80% ఆడవాళ్ళు దెబ్బతిన్న వాళ్ళే. వాళ్ళు ఇలా గుప్పిడి మూస్తున్నారు కాబట్టి బయట పట్టలేదు. నిత్యం ఒక రకంగా మానసిక వేదన ఆడదానికి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు గుప్పిడి మూసారు కాబట్టి అన్ని సంసారాలు బాగున్నాయి అనుకుంటున్నారు. మనం ఆ గుప్పిడి తెరిచినాడు అసలు మన అమ్మలు ఎన్ని పడి ఉంటారు, మన అమ్మమ్మలు ఎన్ని పడి ఉంటారు, అవన్నీ బయట పడతాయి అప్పుడే. ఇది కోరుకున్న గమ్యంలో కూడా పిల్లలు ఎదిగి పెళ్ళిళ్ళు అయ్యాక ఒక రోజున ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది ఆవిడ. ఎందుకంటే భర్తకి పరాయి స్త్రీలంటే ఇష్టం ఉంది. ఇప్పటికీ కూడా ఇంత పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా చేస్తున్నాడు ఆయన. ఇంకా పిల్లలేమో అంతా ప్రతిసారి కూడా ఏం చేస్తా, మా అత్తగారు ఇలా మీకు నువ్వు ఇలా చేస్తే ఇష్టం ఉండదు, తల్లికి ఇష్టమని చేయాలి, వాళ్ళ అత్తగారికి ఇష్టం తను ఉండాలి కానీ ఆవిడ ఎందుకు ఉండాలి? ఇప్పుడు మా నా కూతురు వాళ్ళ అత్తగారికి ఇష్టం తను మారాలి, నన్ను మారమన్న అర్థం లేదు కదమ్మా. అలా అనే పిల్లలు అందరూ ఎవరుతున్న వాళ్ళ స్వార్థాలు చూసుకుంటున్నప్పుడు ఈ స్వార్థపరుల మధ్యలో నేను ఎందుకు ఉండాలి, నేను ఒక గమ్యం చూసుకుని నేను వెళ్ళాలని చెప్పేసి ఇల్లు వదిలి ఉత్తరాలు రాసిపెట్టి వెళ్ళిపోతుంది అనమాట. అందులో రాసినప్పుడు ఏంటంటే ఈ భర్త మూలంగా మోసగింపడిన ఒక అమ్మాయికి ఒక కూతురు పుడుతుంది. ఆ కూతురు పుట్టిన అమ్మాయికి తెలుస్తుంది, వెళ్ళిపోతుంది. భర్త ద్వారా తెలుసు, దానికి తెలుసు కానీ వాళ్ళకి చెప్పదు అమ్మాయి. అప్పుడు అనుకోకుండా కలిసాక ఆ పిల్లని అనాథాశ్రమంలో ఇచ్చేస్తా అంటే, వద్దు నేను పెంచుకుంటానని తీసుకొస్తా. నువ్వు ఈ పిల్లని ఎందుకు తీసుకొచ్చావు అంటాడు. నీ తెలియని వయసులో 16 ఏళ్ళు కూడా నిండిన పిల్ల నువ్వు మోసం చేసావు, కానీ నాకు తెలుసు నీ మూలంగానే పుట్టింది నా పిల్ల. అది ఆడపిల్ల పుట్టింది, అందులో మగపిల్ల అడిగితే వద్దులేద్దునేమో. ఆడపిల్ల రేపు పొద్దున అమ్మాయి గతి ఏమిటి? నా పిల్ల కింద పెంచుతాను, అవడానికి నీ పిల్ల నీకే హక్కు ఉంది, కానీ నా పిల్ల కింద పెంచుతాను. ఆ పిల్లని కూడా పెంచుతుంది అమ్మాయి. పెంచిన తర్వాత ఏమో బయటికి వెళ్ళిపోతుంది, దూరం వెళ్ళిపోయి తను ఒక స్కూల్లో టీచర్ కింద పనిచేస్తుంది. ఆ టీచర్ కింద పనిచేసిన స్కూల్లోనే ప్రిన్సిపాల్ ఎవరంటే భర్తకింత మోసగబడి తల్లి ఆ పిల్ల అని చెప్పి గుర్తుపడుతుంది. ఆ పిల్ల గుర్తుపట్టి నాకు చచ్చిపోయే నా పిల్ల ఎలా ఉందని అడుగుతుంది. అదే నీకు ఎలా తెలుసు అంటుంది. చచ్చిపోయే ముందు మా నాయనమ్మేమో నువ్వు తీసుకెళ్ళావని తెలిసింది, అక్క నా పిల్ల ఎలా ఉందని. నీ పిల్లకి బ్రాహ్మణంగా పెళ్ళయి పిల్లలతో సమంగా ఉంది. అప్పుడు నా పిల్లని నాకు చూపించమని అడుగు. ఏమని చూపించమంటా ఉంది. ఓ పని చెయ్యి, ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి ఫేస్బుక్లో
నువ్వు రిక్వెస్ట్ చేసేయి, ఈ అమ్మాయికి చెప్తుంది, ఫేస్బుక్లో అకౌంట్ చేసి అమ్మాయికి నా పేరు అవి చెప్తాను కదా, రిక్వెస్ట్ పంపి నీ పిల్ల ఫోటోలన్నీ నువ్వు చూసుకోవచ్చని అలా చేస్తుంది. తను మాత్రం అనుకున్న సాధించి తను కోరుకున్న గమ్యం తను ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంది. బాగుంది. అంటే మీరు మోడర్న్ ఇదికి వచ్చేసారు బాగా, అంటే అన్ని రకాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ప్రయాణం నేను చెప్పేది 14 సంవత్సరాల్లో. ప్రయాణం అంటే 14 సంవత్సరాలే కాదమ్మా, బేసికలీ కూడా నేను కాదు, ఇది అంటే మారుతున్న సమాజంతో నేను మారకపోతే నా కోడళ్ళు ఇద్దరు పంజాబీ వాళ్ళు, నా పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మేమే వద్దనలేదు, వాళ్ళని ప్రేమగా ఆహ్వానించాం. అక్కడే మోడర్న్ ఉన్నాను, కాలానుగుణంగా మారాం. అది మోడర్న్ అనిపించుకోదు, కాలానుగుణంగా మారాలి. పిల్లల ఇష్టాన్ని మనం తప్పైతే చెప్పాలి, తప్పితే మంచి అయితే మనం ఆహ్వానించాలి వాళ్ళని. అలా తర్వాత ఏమో ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటాను. ఈ మధ్య రాశాను పరిణయం అని, మళ్ళీ పెళ్లి గురించి. వాళ్ళు రేపు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇలా అబ్బాయి కావాలి, అలా అమ్మాయి కావాలి, ఇలా పెళ్లిళ్ళు కావాలి, షూటింగ్లు కావాలి, ఇవి అనుకుంటున్నారు. కానీ పెళ్లి యొక్క పరమార్థం తెలియకుండా, పెళ్లి యొక్క పరమార్థం తెలియటం లేదు. పెళ్లి చేసుకుంటే తనకి సహాధ్యాయుడు తనకు దొరుకుతాడు, ఒక సహాధ్యాయి తనకు దొరుకుతుంది. తల్లి తండ్రితో కూడా పంచుకునే విషయాల్లో ఒకరికొకరు పంచుకోవాలని తెలియకుండా, ఆ పెళ్లి మంత్రాల్లో ఉన్న మర్మం తెలియకుండా వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది ఆలోచనతో మళ్ళీ ఇంతకుముందు సప్తపది రాసిన వచ్చి సప్తపది కన్నా కొంచెం ఇంకా ఇంప్రూవ్. ఇవేమో 3 కూడా పిల్లల నవళ్ళు. ఒకటి విద్యామందిరం, ఒకటేమో రామదండు, ఇంకోటి మా మాట వినరు. వీటికి కూడా అవార్డ్స్ వచ్చినట్టు. ఇవి 2 తానా వాళ్ళ దాంట్లో బహుమతి పొందినవి. ఇది ఊరికిన డైరెక్ట్గా నేనే నవలు రాస్తున్నాను. ఇంకా 2-3 నవలు ఉన్నాయి. ఒకటేమో ప్రేమను ప్రేమించు, అంటే తన సహాధ్యాయుడి కోసం అంటే మనుషుల మధ్య ప్రేమ అంటే ఒక పురుషుడు స్త్రీ మధ్య ఉండే ప్రేమే కాదు, తన చుట్టూ ఉన్న సమాజాన్ని, తన చుట్టూ ఉండే మనుషులు కూడా ప్రేమను, అందుకే ప్రేమను ప్రేమించు దాని టైటిల్ అందుకని అలా పెట్టాను. అది కూడా తపస్వి మనోహర్ దాంట్లో బహుమతి వచ్చి వాళ్ళే ప్రింట్ చేశారు. ఇంకేమిటి ఇంకో 2-3 నవలు నాకు గుర్తులేదు, నాకు దొరకలేదు అవి. సో ఇప్పుడు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చుంటాయి ఇంతవరకు? మొత్తం చాలా వచ్చినట్టున్నాయి. చాలా వచ్చే అవార్డులు. తెలుగు యూనివర్సిటీ వాళ్ళది వచ్చింది, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఉత్తమ రచయిత్రి, ఉత్తమ నవల పురస్కారం ఇచ్చారు. తర్వాత హైమోతి భీమన్న గారు వాళ్ళ నాన్నగారు అమ్మగారి పేరు మీద ఇస్తూ ఉంటారు, అది వచ్చింది ఒకటి. ప్రభాకర్ జేని గారు ఒకసారి వాళ్ళ అమ్మగారి పేరు మీద బహుమతి అదే ఇచ్చారు. ఇంకా మొన్నేమో అమృతలత గారు అప్రూప అవార్డ్స్ ఇస్తారు కదా, ఆవిడ నవలలకి జీవిత సాఫల్య పురస్కారం ఇస్తారు. అంటే మరి నిన్న ఎందుకు అనుకున్నారు, బహుశా తక్కువ కాలంలో ఎక్కువ రాస్తానేమో. నాకు మొన్న మేలో దానికి బహుమతి వచ్చింది. అది సంగతి. మొత్తం అంటే ఏది మీకు ఇష్టం ఏది ఇష్టం లేదని నేను అడగను, ఎందుకంటే మన పిల్లలన్నీ అందరూ మనకు నచ్చుతారు. కాకపోతే ఏంటంటే ఇంకేదైనా రాయలేదని ఉందా, అంటే ఏదైనా ఒక మంచి సబ్జెక్ట్స్ అట్లాగా, లేదు ఇంకేదైనా చేయలేకపోయినా ఏదైనా భావన ఉందా మీకు? ఆఫ్ కోర్స్ అమ్మా, అంటే రాయలేని సబ్జెక్టులు ఇంకా చాలా ఉన్నాయి. కానీ స్వాతికి ₹1,00,000 కోసం కాదు, ₹1,00,000 రాసే ₹1,00,000 వచ్చే ఒక నవల రాయాలని కోరుకుంది. అక్కడ డబ్బు కాదు, అక్కడ పాయింట్ డబ్బు కాదు, అది ₹1,00,000 వచ్చే అది బహుమతి పొందాలి, అక్కడ డబ్బు కాదు. అంటే మీకు అది వాళ్ళు మామూలుగా వేసుకున్నారు కాబట్టి అలా కాదు, నేను సాధించాలని అనుకుంటున్నారు. వాళ్ళు మామూలుగానే వేసుకుంటున్నారు. స్వాతి వాళ్ళతో గొప్పంటే మీరు పోటీకే రాయక్కలేదు. నేను అనేది మీరు పోటీకి పంపించారు చూడండి. ఫస్ట్ పోటీకి పంపితే పోటీ సెలెక్ట్ అవుతుంది, కానీ పోటీకి కాకపోయినా కూడా విడిగా రాస్తే కూడా వాళ్ళకి నచ్చితే తప్పకుండా వేసుకుంటారు ఆయన. ఇది కాక ఇంకో డిటెక్టివ్ నవల్ కూడా రాశాను. అది చెప్పండి, డిటెక్టివ్ నవల్ గురించి. డిటెక్టివ్ నవల్ ఏమిటి, అభిని అంటే వేరే ఏదో పేరు పెడితే మళ్ళీ జగన్నాథ్ శర్మ గారు దానికి పేరు మార్చారు ఆయన. అభిని అంటే మత్తుమందు, బేసికలీ మత్తుమందు వ్యాపారం గురించి. అది అందులో దానికి ఏమిటంటే తండ్రే ఆఖరికి చివరికి ముందు కేసు కింద అంది, ఆ పిల్ల ముందు చచ్చిపోతుంది, ఒక అమ్మాయి చచ్చిపోతే కనుక ఆ ర్యాషెస్ చూసి ఇదేమో అమ్మాయి మామూలుగా చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్
అనుమానం వచ్చి ఒక ఇన్స్పెక్టర్ని పిలిచి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమంటాడు. అప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత ఎవరు చేస్తారన్నాక ఆఖరికేమో అమ్మాయి తండ్రే చంపేస్తాడు. ఎందుకంటే మా తల్లి ఏమో నార్త్లో ఎక్కడో పెరిగిన అమ్మాయిని బిజినెస్ మీటింగ్లో వెళ్ళి చాలా అందంగా ఉంటుంది, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి గతం అంటే పాపం తండ్రి నార్త్లో ఉన్న ఆడపిల్లలకి చాలా మందికి ఆడపిల్ల బరువు, ఆడపిల్లకి ఎక్కువ సరిగ్గా చూడరు. ఇప్పటికీ అలాగే చేస్తారు. కాదని వాదిస్తారు చాలా మంది, కానీ అని వాదిస్తారు, కానీ చాలా మంది అలాగే చూస్తారు. ఎక్కడో నోటికి కొట్టుకోకుండా ఉంది. అందుకని చెప్పేసి ఆ వాడు ఏంటంటే ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే అన్నగారితో మాట్లాడినా కూడా అనుమానం వచ్చి భార్యని స్లీపింగ్ డోస్ ఇచ్చి చంపేస్తాడు. కూతురు కూడా తన కూతురు కాదేమో అని అనుమానంతో చంపేస్తాడు. దానికి కారణం ఏమన్నది సస్పెన్స్ అనుకోండి, అది వేరే విషయం. అది డిటెక్టివ్ వాళ్ళు కాబట్టి అనేక మలుపులు చెప్పుకుంటూ రాయడానికి ప్రయత్నించాను, సక్సెస్ అయ్యాను. ఎందుకు వచ్చింది అసలు థాట్ మీకు డిటెక్టివ్? అన్ని ప్రక్రియలు రాయాలి అంతే. ఓకే. ఆయన కూడా చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ వాళ్ళు కూడా బోల్డ్ చదివారు. అందరం చదివా. అప్పుడు పుస్తకంలో కాలేజీలో పుస్తకం పెట్టి ఇంట్లో తిడతారేమో బాగా అలవాటు. పావలా లైబ్రరీలో తెచ్చుకుని ఎగ్జాక్ట్లీ నోట్బుక్స్ లో పెట్టేసుకుని మా అన్నయ్య ఒక్కడే పచ్చికట్టేవాడు. మా అమ్మమ్మ చదివేసుకుంటుందంటే ఏమో పుస్తకం పెట్టి చదువుతున్నావా అని అడిగేవాడు అనమాట. కానీ ఆ చదవడం వృధా కాలేదు. అది అక్కడ మీరు హత్య డిటెక్టివ్ అని అనుకోకండి. ఒక మనిషిని ఒక పరిస్థితుల్ని ఎలా గ్రహించాలి, మనం దాంట్లో ఏముంది నిశితంగా అంటే మీరు ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తారు కదా. ఆ నిశిత పరిశీలన కోసమైనా తప్పకుండా చదవాలి. అప్పుడు మీకు అంటే ఆ చూసే విధానంలో ప్రతిదీ కూడా మామూలుగా చూడరు, పైపైన చూడం. మనం ఏ విషయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తాం. డిటెక్టివ్లో చదవడంగా ఆ గొప్పతనం ఉంది. ఇంతసేపు ఆధ్యాత్మికమే చదవాలి. నేను అన్ని 1000 పడగలు చదివాను, కాశీమజిలీ కథలు చదివాను, మహాభారతం చదివాను, లలితా సహస్రనామం చదివాను, విష్ణు సహస్రనామం వచ్చు. కానీ ప్రతి దాంట్లో కూడా మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. చదివామంటే చదవడం కాదు, ప్రతిదీ కూడా ఆలోచిస్తే ప్రతి దాంట్లో నేర్చుకోవాలి. ఆఖరి నేర్చుకోవడంలో కూడా మీ దగ్గర నేర్చుకోవచ్చు, ఆ అబ్బాయి దగ్గర నేర్చుకోవచ్చు, నా మనవరాల దగ్గర నేర్చుకోవచ్చు, చిన్న పిల్ల వస్తుంది దాని దగ్గర కూడా కొన్ని నేర్చుకునే ఉంటాయి. ఇప్పుడు నిత్య విద్య దేని వాళ్ళకి ఇబ్బంది ఉండదు, హాయిగా సుఖం. ఏంటంటే ఈగో అనేది రాదు, ఈగో క్లాష్ ఉండదు. ఇప్పుడు మీరు అనేది కరెక్ట్. ఇప్పుడు జనరేషన్ దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకో స్మార్ట్ ఫోన్ మనకు అర్థమైన వాళ్ళకి సెకండ్స్ లో చెప్పేస్తారు వాళ్ళు. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఆ కెమెరా ఎలా అతను ఎలా చేస్తున్నాడు, అతను అలా చేస్తున్నాడు, సరిగ్గా ఆపరేట్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, దాంట్లో ట్రిక్కే ఉంది, వాళ్ళు ఇట్టే చెప్పేస్తారు. వాళ్ళు మనకి తట్టదు. మీరు ఇన్నిసార్లు షూటింగ్ చేస్తే మీకు తట్టకపోవచ్చు కనుక వాళ్ళకి తడుతుంది, కరెక్ట్ మీరు చెప్పండి. అందుకని ఆ నిశ్చితంగా పరిశీలన ప్రతి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టికోణం ఉంటుంది కదా. ఆ దృష్టికోణం మనం నేర్చుకుంటే మన వయసు అంటే అది మీ బ్రాటప్ బట్టి కూడా ఉంటుందిలేండి. ఎంత కాదమ్మా నా బ్రాటప్ అంటే మేము చెప్పాలి కాదు, పెరిగిన వాతావరణం కాదు. బేసికల్లీ ఏంటంటే నేను పెరిగిందేమో ఆర్థడాక్స్, మన వాళ్ళు తెలుసు కదా మీకు. మా ఇంట్లో మరీ నిప్పులు నీళ్లు కడిగే వాతావరణం నుంచి నేనే పెద్ద ఎక్కువ అంటే పుస్తకాలు చదివేదానికే పెద్ద ఎక్కువ నేర్చుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే తొందరగా పెళ్ళి అయిపోవడం మూలంగా తిరగటం వల్ల ఈయనతోటి బయట ప్రపంచం చూడడం, రకరకాల మనుషులు చూసే వాళ్ళని చదవడం, వాళ్ళ మనస్తత్వాలు చదివే అదంతా కూడా నాకు బహుశా అది నాకు బాగా నాకు ఉపయోగపడిందని అనుకుంటాను. ఎందుకంటే మీరు ఎంత విస్తృతంగా మనం చదవడమే కాదు, మనం ఎంత విస్తృతంగా తిరిగితేను రకరకాల మనుషులు, రకరకాల అలవాట్లు అన్నీ ఉంటాయి కాబట్టి, భిన్న సంస్కృతులు భిన్న ఆచారాలు ఉంటాయి కాబట్టి నడవడిక కూడా వేరే ఉంటుంది కాబట్టి ఆ నడవడిక గురించి కూడా మనం చాలా నేర్చుకుంటాం. అంటే మీకు అబ్జర్వేషన్ ఉంది బేసిక్ గా, అది దేవుడిచ్చిన వరం. అది మీరు కాగితం మీద అక్షర రూపంలో పెట్టగలిగారు, అది అందరికీ రాదుగా. కానీ తిరగటం అనేది మాత్రం ప్రతి మనిషికి జీవితంలో చాలా నేర్పిస్తుందండి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉంటేనే అది సాధ్యం. మనందరం కూడా అలా నేర్చుకున్న వాళ్ళవేనని అడిగితే. మీరు మెడ్రాస్లో పుట్టి పెరిగారు, చాలా చోట్ల తిరిగాం మేము కూడా. కానీ అది చాలా మంచిదండి. మీరు అన్నట్టుగా రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. ఇప్పుడు కూడా నలుగురు కూర్చుంటే వాళ్ళ చెప్తుంటే ఆహా వాళ్ళ మనస్తత్వం ఇదే అనమాట అర్థమైపోతుంది.
అర్థమైపోతుంది. మీకు ఒక్క సెకండ్లో మనం ఒక మనిషిని చదివేయచ్చు కథ చెప్పంగానే. నిజం, చాలా బాగుందండి. ఇంకా ఇంకేమైనా చెప్పండి మీరే, ఇంకేం నా- చెప్తారు? ఇప్పుడు నాకు- జనరేషన్ ఏమైనా చెప్తారా? చెప్పాల్సింది ఉందా? ఇక్కడ ఇప్పుడు జనరేషన్ చెప్పడానికి ఏముంది, ఎప్పుడు నాకు రాదు, నేను చెయ్యలేను అనుకోకూడదు, ఓడిపోకూడదు. ఓటమిని తొందరగా, కరెక్ట్. అంటే ఓటమిని స్వీకరించడం అంటే ఓటమితోటి డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. అది. ఓటమిని స్వీకరించడం 2 విధాలు ఉంటుంది. ఒకటి, ఓటమి వస్తే కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకు రాదు అనుకోవడం కన్నా, ఈ ఓటమిని ఎందుకు పొందాను, ఇంతకన్నా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకొంచెం స్టెప్ బాగా చేసుకుంటే ఇందులో ఎక్కడ తప్పు చేశాను, ఓటమి వచ్చాక అందులో తప్పు ఎక్కడుందో వెతుక్కుంటే మనకు అర్థం కాకపోతే ఇంకోళ్ళు అడగదు, తప్పు లేదు. ఇప్పుడు నేను తప్పు చేశాను, ఈ తప్పులో ఏముందని ఇంకోళ్ళు అడిగిన మాత్రం మనం చిన్నవాళ్ళం అయిపోయింది. కరెక్ట్. మనకు అక్కడ మీరు చెప్పిన ఆ ఈగో అడ్డు రాకూడదు. అక్కడ నాకు తెలియదు, మీకు తెలియదు. ఇప్పుడు నా తప్పు నాకు తెలియదు, ఎదురువాళ్ళు చెప్పగలుగుతారు. ఎదురువాళ్ళని అడిగితే మన తప్పు మనకు తెలుస్తుంది. ఇక్కడ కాదు తప్పు, ఇక్కడ చేస్తామని వాళ్ళు చెప్తే, ఆహా అలాగా అయితే నేను ఇక్కడ తప్పు చేశాను, ఇంకోసారి పరిశీలించారు. ఇంకోటి తప్పు చెప్పేవాళ్ళు మళ్ళీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి కూడా చేసి ఉండొచ్చు. వాళ్ళు తప్పు సరిగ్గా చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళు ఇలా ఎందుకు చెప్పారు అంటే, నేను చూడనుకోవడం, కొంతమంది ఇలా కూడా చూస్తారు కాబట్టి నన్ను తప్పు అనుకుంటారు, అంతే కదా. ఇప్పుడు నేను మాట్లాడే విధానం, నేను గట్టిగా మాట్లాడితే కొంతమంది ప్రేమగా మాట్లాడారు, కొంతమంది ఆవిడ ఎప్పుడు గట్టిగా మాట్లాడుతుంది అనుకుంటా. అంటే రెండు దృక్పథాలు వచ్చేసాయి అక్కడ మనకి. అయితే మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ఇంకోళ్ళని హర్ట్ చేస్తున్నాం అన్నమాట, వాళ్ళని నొప్పిస్తున్నాం అనుకుని మనం మెల్లిగా సౌమ్యంగా మాట్లాడుకుని, అంటే ప్రతి క్షణం కూడానమ్మా నేర్చుకోవాలండి. ప్రతి దాంట్లో కూడా మనం ఎదుటివాడు తప్పు ఎంచాడంటే వాడికేం వచ్చు, వాడు ఎందుకు తప్పు ఎంచుతాడు అనుకోకుండా, అయ్యో వాడు ఎందుకు ఎంచాడు మనని అని నేర్చుకుంటే అది మనకి మంచి మనకి మంచి చేస్తుంది. అది మనం మనం ఇంకోటి నేర్చుకుంటున్నాం, కొత్తవి ఇలా నేర్చుకుంటున్నాం కూడా మనకి వస్తుందంటే అది మనకి ఒక గొప్పతనం. అది నిజం అండి, అది మాత్రం మనకు అది వచ్చిన అవకాశం అనుకోవాలి. కరెక్ట్ కరెక్ట్. ఈవెన్ ఇవాళ ఈ షూటింగ్ నుంచి కూడా కొన్ని చాలా విషయాలు నేర్చుకుంటాను నేను. ఇప్పుడు అవకాశం మనకి రాదు, వచ్చినప్పుడు ఉపయోగించేసుకోవాలి. దానికి వయసుతో నిమిత్తం లేదు. అది మాత్రం మనకు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. వస్తే రానివ్వని అని చెప్పి నేర్చుకోవాలి. అందులో ఏంటో తెలుసుకుందాం అనుకోవాలి అంతే. నిత్య విద్యార్థులు ఉన్న వాళ్ళకి, అంటే నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, నాకు రాదు నేను చెయ్యలేను అనుకునే వాళ్ళకి ఈ ప్రపంచంలో చూడలేదు. కరెక్ట్. నాకు వచ్చు, నేను చేయగలుగుతాను, నేను ఎందుకు చేయగలేను అని అనుకుంటే మన భవిష్యత్తు హాయిగా ఉంటుంది. ఇదే యువత ఫాలో అవుతే ఇంతకన్నా కావాల్సింది ఏమీ లేదు వాళ్ళకి. విసుగు విరామం లేకుండా ముందుకు వెళ్ళిపోవాలంటే, అంటే జీవించిన నాళ్ళు మనం స్ట్రగుల్ తప్పదు కదా. జీవిత పందంలో పరుగు తప్పదండి. జీవిత పందంలో పరుగు ఆపేశారో అక్కడ మీరు వెనకబడిపోయారు అంతే. ఆ పరుగు ఆపకూడదు ఎప్పుడు. అలా అని చెప్పేసి పిచ్చి పరుగు కాదు. మన పరిధి అంతా, మన లిమిట్స్ అంతా, మన పరిధి అంతా ఆలోచించుకుంటూ, మన కెపాసిటీ అంతా అదే పరిధి ఆలోచించుకుంటూ మనం వేసినప్పుడు తప్పటడుగులు పడవు. అప్పుడు హాయిగా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాడు. వినడం కూడా నేర్చుకోవాలి కొద్దిగా. ఎదురువాడిని వినాలి, మనమేం చెప్పడం. ఎంతసేపు నేనే మాట్లాడతాను, ఎదురువాడు ఏం మాట్లాడుతూ కూడా విన్నప్పుడే మనకు నేర్చుకుని చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాది ఎవరు వినక్కలేదు, ఎందుకంటే మీద రుద్దుతున్నాను. మీది నేను విన్నాను అనుకోండి, మీలో ఉన్న భావాలు నేను తెలుసుకుంటున్నాను. అక్కడ నా ఉన్న భావాలు అవతల వాళ్ళు రుద్దక్కలేదు. ఇంకోటి భావాలు నేను నేర్చుకుంటే నాకు లాభం, నాది రుద్దితే నాకే లాభం లేదు. నాకు బలవంతంగా వింటారు, ఎందుకు వినాలి, వెనక తప్పదని వింటారు కొంతమంది, అంతకన్నా ఇంకేం అనిపించుకోకూడదు. అది ఫైనల్ గా బాగుంది, చాలా బాగుందండి. మీకు ఇంకా చెప్పాలనిపిస్తుందా? ఇంకేం చెప్పాలి. సో ఇదండి ఇవాళ మనం సుజల గంటి గారితో చేసిన చిన్న సంభాషణ ఇది. కానీ వారి జీవితానుభవం మనం మొత్తం వినగలిగాం. ఇంకొకటి ఏంటంటే, మనిషి ఎప్పుడూ కూడా నిరంతర విద్యార్థిగా ఉండాలని వారు చెప్తున్నారు. సో చిన్న వయసులో పెళ్ళైనా కూడా, పెళ్లి తర్వాత కూడా ఆవిడ అనుకున్నవన్నీ కూడా సాధించారు. ఒక రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు, ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. వారు కోరుకున్నట్టుగా వారికి స్వాతిలో కూడా వారికి తప్పక అవార్డు రావాలని కోరుకుందాం. ఒక మంచి నవల రాస్తానని అంటున్నారు.
రాశాక వారు అవార్డు తీసుకున్నాక మళ్ళా వారిని పలకరిద్దాం. నమస్కారం అమ్మా, నమస్తే అండి. చాలా సంతోషం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ ఛానల్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.